ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం, మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. ఇవాళ కూడా ఒక కథ చెప్పుకుందామండి. కథ పేరు సలహాదారు ఎంపిక. మహారాజు సునందుడి కొలువులో చాలా కాలంగా సలహాదారుడిగా ఉంటున్న కేశవులు అనారోగ్యంతో మరణించాడు. దీంతో కొత్త సలహాదారుణ్ణి నియమించుకోవలసిన అవసరం ఏర్పడింది. మహామంత్రిని పిలిచి రాజ్యంలో మంచి తెలివితేటలు కలిగిన ఓ యువకుడిని సలహాదారుడుగా ఎంపిక చేయమని రాజు ఆజ్ఞాపించాడు. సలహాదారుడు ఎంపిక కోసం పరీక్ష పెట్టి గెలుపొందిన వారిని కొలువులోకి తీసుకుంటాం అని మహామంత్రి చాటింపు వేయించాడు. పోటీ పెట్టే రోజు రానే వచ్చింది. ఓ 10 అడుగుల లోతున్న పెద్ద గుంత దగ్గర రాజు సమక్షంలో పోటీ ఏర్పాటు చేశారు. మహామంత్రి వచ్చి ఓ వజ్రపు టుంగరాన్ని ఆ గుంతలో విడిచాడు. యువకుల్లారా, మీరు ఈ గుంతలోకి దిగకుండా, ఎలాంటి పరికరాలు వాడకుండా ఆ ఉంగరాన్ని పైకి తీయాలి. అలా చేసిన వారే ఈ పోటీలో విజేతలవుతారు అన్నాడు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ఉత్సాహికులకు ఎటూ పాలుపోవటం లేదు. కొంతమంది ఏవేవో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ఉంగరాన్ని మాత్రం బయటికి తీయలేకపోయారు. అలా కొన్ని గంటల సమయం గడిచాక అసలు ఈ పోటీలో ఎవరూ గెలవలేరు అని అక్కడ ఉన్నవారు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఇంతలో ధర్మతేజ అనే యువకుడు ముందుకు వచ్చి, అయ్యా, నాకు ఓ పిడికెడు పేడ తెప్పించి ఇవ్వగలరా అని మహామంత్రిని అభ్యర్థించాడు. ఆయన సైనికులకు ఆజ్ఞ ఇవ్వటంతో కాసేపటికే పేడ తీసుకువచ్చి ధర్మతేజ ముందుంచారు. యువకుడు దాన్ని తీసుకుని గుంతలో ఉన్న ఉంగరం మీద పడేలా వేశాడు. ఆ తర్వాత 2 మోపుల ఎండుగడ్డిని తెప్పించి గుంతలో వేయించి దానికి మంట పెట్టించాడు. బగ్గున మండిన ఎండుగడ్డి కాసేపట్లోనే బూడిదైంది. పేడ కాస్త పిడకగా మారింది. అప్పుడు మహామంత్రి అనుమతితో ధర్మతేజ సైనికులతో కుండల కొద్దీ నీరు తెప్పించాడు. ఒకరి తర్వాత ఒకరిని ఆ గుంతలో నీటిని పోయమన్నాడు. అక్కడ ఉన్నవారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు, కానీ అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంతలో నెమ్మదిగా ఆ గుంత నిండుతూ నీటి మట్టం పై వరకు చేరుకుంది. అప్పుడు నీటిలో తేలుతున్న ఆ పిడకను తీసి అందులో ఉన్న వజ్రపు టుంగరాన్ని బయటికి లాగి మహామంత్రి చేతిలో పెట్టాడు ధర్మతేజ. అంతే, జనులంతా జయ జయ ధ్యానాలు చేశారు. మహారాజు బళా అని మెచ్చుకుంటూ ధర్మతేజను విజేతగా ప్రకటించి తన కొలువులోకి తీసుకున్నాడు. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.